సిద్ధమవుతున్నారు. వచ్చే వారంలో పిఠాపురంలో పవన్ పర్యటించనున్నట్లు జనసేన శ్రేణులు చెబుతున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి పిఠాపురం నియోజకవర్గానికి పవన్ వెళ్తున్నారు. 3 మండలాలు 2 మున్సిపాలిటీలకు చెందిన నేతలు ముఖ్య కార్యకర్తలతో పవన్ సమావేశం కానున్నారు. మొత్తంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పిన తర్వాత మొదటిసారి పిఠాపురంలో నియోజకవర్గానికి పవన్ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ, గాయత్రి, ఏదైతే పిఠాపురం సీటు నుంచి తాను పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటన తర్వాత రాజకీయాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా రసవత్తరంగా మారిపోయాయనే చెప్పాలి. ముఖ్యంగా పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటన తర్వాత వైసీపీ మహిళా అభ్యర్థిని వంగా గీతని ప్రస్తుతం ప్రత్యర్థిగా నియమించిన తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రాబోయే రోజుల్లో ఏ విధంగా వైసీపీ తమ పన్నాగాలు పన్నబోతోంది, పవన్ కళ్యాణ్ ఓడించడానికి ప్రత్యేకించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని ఓడించడమే ధ్యేయంగా, తన అభ్యర్థి గెలుపు మాట పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఓడించడానికే ధ్యేయంగా పన్నాగాలు కుట్రలు కుతంత్రాలు చేయడానికి ఇప్పటికే చాలా ప్రణాళికలు రెడీ చేసిందని కూడా తాజా పార్టీ నేతల నుంచి కానీ వాళ్ళు అనుసరిస్తున్న వ్యవహారాలను బట్టి కానీ ప్రస్తుతం తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ సీటు అక్కడి నుంచి ప్రకటించిన తర్వాత తాజాగా ఏదైతే వారం రోజుల్లో మరొక రోజుల్లో అంటే ఈరోజు సోమవారం అంటే 22వ తేదీ లోపు ఖచ్చితంగా పిఠాపురం వస్తారు. అక్కడ తొలుత జన సైనికులతో మాత్రమే నియోజకవర్గానికి సంబంధించి జన సైనికులతో తొలి సమావేశం నిర్వహిస్తారు పూర్తిగా కూడా. అలాగే ఏదైతే ఆయన వచ్చిన తర్వాత తొలి సమావేశంలోనే భారీ ఎత్తున వైసీపీ నుంచి అలాగే మిగతా పార్టీల నుంచి సంబంధించి కూడా భారీ ఎత్తున జనసేనలో చేరికలు ఉండబోతున్నాయి. పెద్ద మొత్తంలో కార్యకర్తలు అయితే జనసేనలో చేరబోతున్నారు. దానికి ఇప్పటికే ప్రణాళిక కూడా రెడీ చేశారు. దానిలో భాగంగానే పిఠాపురం నియోజకవర్గంలో జనసేనని తొలిసారిగా అడుగు పెట్టిన తర్వాత ఈ భారీ ఎత్తులో కార్యకర్తలు జనసేనలో చేరిక అన్నది ప్రధాన అంశంగా ఈ కార్యక్రమం అయితే నిర్వహించబోతున్నారు. ఇప్పటి వరకు పూర్తిగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగానే ముందుకెళ్తున్న తరుణంలో బీజేపీ కూడా నిన్న తొలి రోజు ఏదైతే బొప్పుడి వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం అది పూర్తిగా విజయవంతమైన సందర్భంలో అటు తర్వాత ఇప్పుడు తాజాగా పిఠాపురం పవన్ కళ్యాణ్ సమావేశానికి రావడం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి కేడర్ని సమాయత్తం చేయాలి, రాబోయే రోజుల్లో గ్రామాల పర్యటన అలాగే క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, అలాగే ఎన్నికల్లో ఎటువంటి నియమావళి మనం అనుసరించాల్సి ఉంటుంది, అలాగే వ్యూహాలు తదితర అంశాలన్నింటినీ కూడా తొలుత జన సైనికులతోనే అక్కడ జనసేన సీనియర్ నేతలు కార్యకర్తలతోనే తాజాగా అయితే సమావేశం కానున్నారు. అటు తర్వాత మరొకసారి రెండో సభ నిర్వహించినప్పుడు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అందరితో కలిసి పొత్తులో భాగంగా ముందుకెళ్తున్న తరుణంలో ప్రధానమైన సమస్యలు అక్కడ ఏమున్నాయి, అలాగే పెండింగ్లో పనులు ఏమున్నాయి, అలాగే గ్రామాన ప్రస్తుతం నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాలు ఏదైతే గొల్లప్రోలు పిఠాపురం ఉప్పాడ కొత్తపల్లి ఈ 3 మండలాలకి సంబంధించి అందులో 2 మున్సిపాలిటీలు కూడా ఉన్న నేపథ్యంలో పూర్తిగా గ్రామంలోనే అలాగే ఏదైనా ఒక వీధికి సంబంధించి కూడా జనసేన పార్టీ బలం ఎలాగుంది, అలాగే పొత్తులో భాగంగా ముందుకెళ్తున్న తరుణంలో ఎవరు ఏ విధంగా తమ కార్యాచరణ రేపు వచ్చే ఎన్నికల్లో అవలంబించబోతున్నారు అన్న అంశాలను కూడా ప్రధానంగా ఇప్పటికే గ్రామంలో పార్టీ బలోపేతం అవ్వడానికి మనం ఏం చేయాలి, పార్టీ బలం ఎంత అన్న 2 అంశాలని ప్రధానంగా క్రోడీకరించుకుని అన్ని అంశాలని కూడా తీసుకోవడానికి అయితే ప్రయత్నం మొదలుపెట్టారు ఇప్పటికే జన సైనికులు. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత భారీ ఎత్తులో చేరికలు, ప్రధానమైన సమస్యలు అలాగే పెండింగ్లో ఉన్న పనులు రాబోయే రోజుల్లో జనసేన పూర్తిగా కూడా టికెట్ కేటాయించిన తర్వాత
పొత్తులో భాగంగా ఎన్డీఏ భాగస్వామిగా వెళ్తున్న తరుణంలో పిఠాపురానికి ప్రత్యేకించి ఏం చేయబోతోంది, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే అక్కడున్న ప్రజల నియోజకవర్గానికి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి, ఎందుకంటే పిఠాపురం ఆధ్యాత్మిక కేంద్రంగా ఎంతో పేరున్న తర్వాత ఒకవైపు అయోధ్య, దక్షిణ కాశీ, అలాగే ఆ రెండింటినీ డెవలప్ స్థాయిలో పిఠాపురాన్ని చేస్తారని అందరూ ఊహిస్తున్నారు. దానికి మద్దతుగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తాజాగా ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పూర్తిగా పిఠాపురం నియోజకవర్గంపై పూర్తి దృష్టి సారించారు పవన్ కళ్యాణ్ అని ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే 22వ తారీఖు లోపైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం రాబోతున్నారు. తొలుత జనసేనకు సంబంధించి నాయకులు, ముఖ్య అనుచరులతోనే ఈ సమావేశం అయితే నిర్వహిస్తారు. అటు తర్వాత మరొకసారి మరి ఒక వారం తర్వాత పూర్తి స్థాయిలో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ముందుకెళ్తున్న ఆ నాయకులందరినీ కూడా కలిపి నియోజకవర్గంలో వైసీపీ అనుసరిస్తున్న వ్యూహాలను ఎలాగా తిప్పికొట్టాలి, అలాగే గెలుపుకై జనసేన అవలంబించవలసిన ప్రణాళిక ఏంటి తదితర అంశాలన్నీ కూడా పొత్తులో భాగంగా అందరూ కార్యకర్తలతో, అన్ని పార్టీల నాయకులతో కలిసి వెళ్ళి విజయం దిశగా అయితే ప్రస్తుతం ఆ పిఠాపురం కార్యాచరణ ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రతిసారి మీరు నన్ను గెలిపించండి, వ్యూహం నా దగ్గర మాత్రం, నా వ్యూహాలు నాకు ఉన్నాయి ఖచ్చితంగానే, మీ ఓటు మాత్రం జనసేనకి, పొత్తులో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులకి అందరికీ కూడా ఓటు ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు, అలాగే జనసేనకి కంపల్సరీగా ఆ ఓటు అన్నది ట్రాన్స్ఫర్ అవ్వాలి ఖచ్చితంగా కూడా. పొత్తులో భాగంగా ఏ అభ్యర్థిని నిలబడినా, టీడీపీ తరపున అభ్యర్థి ఉన్నా సరే, లేదా జనసేన అభ్యర్థి ఉన్నా, వీళ్ళని గెలిపించడమే ధ్యేయంగా ఉండండి. నియోజకవర్గాలకు సంబంధించి లేదంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల గురించి నా వ్యూహాలు నాకున్నాయి, గెలుపు కోసం ప్రత్యేకించి నేను కొన్ని వ్యూహాలు పన్నున్నాను, వాటి ముందు ఖచ్చితంగా వైసీపీ చిత్తు అవుతుందని కూడా ప్రతి సమావేశంలోనే కార్యకర్తల్లో జోష్ నింపుతున్న నేపథ్యంలో పిఠాపురంలో తానే స్వయంగా పోటీ చేసి నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా ఎటువంటి ప్రణాళిక చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ తాజాగా ఏదైతే సమావేశం నిర్వహించబోతారో అప్పుడు ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఒక వారం రోజుల్లో సుమారుగా ఈరోజు 18వ తారీఖు 4 రోజుల తర్వాత లేదంటే ఒక వారం తర్వాత 7 రోజుల్లో సమావేశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానికి సంబంధించి ఏదైతే వివరాలు కూడా కొద్ది రోజుల్లో అంటే 2 రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ రాక ఎప్పుడు అన్నది సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. పిఠాపురం నియోజకవర్గం ప్రజలు మాత్రం ఎంతో ఆసక్తికరంగా పవన్ కళ్యాణ్ రాక కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మీరు రండి, 1,00,000 మెజారిటీ ఇస్తామని ఇప్పటికే నియోజకవర్గం వ్యాప్తంగా సాధారణ ప్రజలతో సైతంగా జనసైనికులు, అలాగే పార్టీ కార్యకర్తలు, అలాగే వీర మహిళలు కూడా స్వాగత సత్కారాలు కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని సన్నాహాలు అయితే చేశారు. ఇక పిఠాపురం పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారన్న సర్వత్రా ఆసక్తి అయితే ప్రస్తుతం నెలకొంది. వచ్చిన తర్వాత గెలిపే ధ్యేయంగా ఇప్పటికే లేదా గెలుపు అదే సాధారణమైన గెలుపు కాకుండా రికార్డు స్థాయిలో మెజారిటీ ఇవ్వడానికైతే మేము సిద్ధం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీని పొలిమేరు కూడా దాటనేమో ఖచ్చితంగా ఆ నల్లేరు మీద నడకే పవన్ కళ్యాణ్ విజయం అంటూ కూడా ప్రస్తుతం తాజాగా నియోజకవర్గ ప్రజలు బాహాటంగా పవన్ కళ్యాణ్ ప్రకటన తర్వాత ప్రతిరోజు ఇదే మాట ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా వినపడుతోంది. అయితే సమావేశం తర్వాత ఇంకా ఈ రాజకీయం మరింత వేడెక్కే అవకాశం ఉంది. మరి దానికి ప్రతిగా వైసీపీ ఏం చేయబోతోంది ఏంటి అన్నది పవన్ కళ్యాణ్ మొదటి సభ తర్వాత, ఆయన ప్రసంగం తర్వాత ఆయన ఎటువంటి సూచనలు చేస్తారు, దాని తర్వాత పూర్తి విషయాలు అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ వర్మ.